నమస్తే వెల్కమ్ టు దూత మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్. తడబడుతూ మాట్లాడడం, పదాల కోసం వెతుక్కోవడం, భారీ జనసందోహం మధ్య చెప్పాలనుకున్నది సరిగ్గా చెప్పలేకపోవడం, ప్రత్యర్థుల ట్రోలింగ్లకు దొరికిపోవడం ఇది ఆయన పరిస్థితి. ఒక సీఎం కొడుకుగా ఉండి కూడా సరిగ్గా మాట్లాడలేని పరిస్థితి తనది. కానీ ఉలిచెక్కిన పాలరాతి శిల్పంలా తనను తానే మార్చుకున్నాడు అతను. వెక్కిరించిన వారి చేతే వెరీ గుడ్ అనిపించుకున్నాడు. ప్రజలతో మమేకమై జనం మెచ్చిన నేతగా మారిపోయాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీ మేడ్ లీడర్ నుంచి పీపుల్ మేడ్ లీడర్గా అవతరించాడు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా, అనర్గళంగా కుండ బద్దలు కొట్టినట్లు చెబుతూ ప్రత్యర్థులకు సవాల్గా మారాడు. తాను చేపట్టిన దీక్ష పూర్తి అయ్యేసరికి సానబెట్టిన వజ్రంలా, పదునెక్కిన కత్తిలా తయారయ్యాడు. అతనే మన నారా లోకేష్. నేటి జర్నీ ఆఫ్ ద లీడర్లో భాగంగా నారా వారిపై ఓ స్పెషల్ లుక్ వేద్దాం. నారా లోకేష్ 1983 జననం 23న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతులకు జన్మించారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఎంబీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత 2007లో బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణిని వివాహం చేసుకున్నారు. లోకేష్ దంపతులకు దేవాంశుని కుమారుడు జన్మించాడు. అయితే రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేని లోకేష్ విద్యార్థి దశలో గానీ, పెళ్లిన తర్వాత గానీ పాలిటిక్స్ లో పెద్దగా కలగజేసుకోలేదు. తండ్రి సీఎం అయినా ఏనాడు పంచాయతీలు చేయలేదు. కానీ 2013కు ముందు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చారు లోకేష్. 2014లో టీడీపీ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ అత్యున్నత నిర్ణయాధికారి సంస్థ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పదవులు చేపట్టారు. 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అదే ఏడాది ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పరిపాలనలో తనదైన మార్కు వేసే ప్రయత్నం చేశారు. కానీ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అయిన ఆల రామకృష్ణారెడ్డి చేతిలో 5,337 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే అయినప్పటికీ పార్టీ ఘోరంగా ఓటమి పాలవడం, తాను కూడా స్వయంగా ఓటమి చవి చూడడం ఇక టీడీపీ పనైపోయిందనే భావన మొదలైంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కార్యకర్తలు, నాయకుల్లో జోష్ తీసుకురావాల్సి వచ్చింది. అప్పుడే లోకేష్ లో అసలు సిసలైన లీడర్ని బయట ప్రపంచానికి పరిచయం చేసింది. పార్టీ అధికారంలో ఉండగా రాజకీయాల్లోకి వచ్చిన లోకేష్ నాయకుడిగా నిరూపించుకునే అవకాశం లేకపోయింది. వయసు రీత్యా చంద్రబాబు అంత యాక్టివ్ గా లేకపోవడంతో స్వయంగా తానే బరిలో నిలబడాల్సి వచ్చింది. లీడర్ గా పార్టీ శ్రేణులకు అండగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. సుదీర్ఘ ఆలోచనలో పడిపోయారు లోకేష్. ఏం చేద్దాం, ఎలా ముందుకు వెళ్దాం అంటూ ప్రణాళికలు రచించసాగారు. పార్టీలో నూతన ఉత్తేజాన్ని నింపడానికి యువగలం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 2023 జనవరి 27న కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు 4,000 కిలోమీటర్లు నడవడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. యువగలాన్ని ముందుకు సాగిస్తూనే మధ్య మధ్యలో సభలు నిర్వహించి ప్రభుత్వంపై మాటలు దాడి చేశారు. తన ప్రసంగాల్లో పంచ్ డైలాగులు, ప్రత్యర్థులపై దాటైన విమర్శలు, పూర్తి అవగాహనతో సెటైర్లు వేస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. సరికొత్తగా లోకేష్ ను చూపించారు. మంత్రిగా పనిచేసినప్పుడు కూడా లోకేష్ ఇంత వాగ్దాటితో మాట్లాడలేదు. ఒక రకంగా చెప్పాలంటే తన మాటలతో చాలా రకాల ట్రోల్స్ కి కంటెంట్ గా మారేవారు లోకేష్. ఒకానొక దశలో రాహుల్ గాంధీ తర్వాత తానే ఎక్కువగా ట్రోల్ అవుతున్నట్టు లోకేష్ అంగీకరించారు. కానీ సుదీర్ఘ పాదయాత్ర తర్వాత లోకేష్ లో మార్పు కనిపించింది. మాటలో వాడి పెరిగింది, నడకలో స్పీడ్ పెరిగింది. నేనున్నా అంటూ కార్యకర్తలకు భరోసాగా నిలిచారు. దీంతో చంద్రబాబు కొడుకు అని చెప్పుకునే స్థాయి నుంచి ఐఎమ్ యువర్ నారా లోకేష్ అని చెప్పుకునే స్థాయికి చేరుకున్నారు. తండ్రి చాటు బిడ్డ నుంచి లీడర్ గా ఎదగడం యువగలం పాదయాత్ర కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. చిత్తూరు నుంచి విశాఖపట్నం వరకు సుదీర్ఘ నడక సాగించి ఎన్నో మైలురాలు పోగేశారు. ఇదే సమయంలో సెల్ఫీ ఛాలెంజ్ అనే కొత్త ట్రెండ్ సృష్టించారు. తన ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి, ప్రస్తుత ప్రభుత్వ విధానాలను సరిపోల్చి ప్రజల్లో చైతన్యం నింపారు. ఈ సెల్ఫీ ఛాలెంజ్ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులను విశేషంగా ఆకట్టుకుంది. చివరికి చంద్రబాబు కూడా కుమారుడు చూపిన రూట్లోకి వచ్చి తాను కూడా స్వయంగా సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. దీంతో లోకేష్ మార్క్ పార్టీలో స్పష్టంగా స్పెషల్ గా కనిపించింది. అయితే 100 నియోజకవర్గాల్లో పర్యటించకపోయినా, 4,000 కిలోమీటర్ల పాదయాత్ర చేయలేకపోయినా, 400 రోజులు నడవకపోయినా తన లక్ష్యాన్ని మాత్రం చేరుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే మధ్యలో చంద్రబాబు అరెస్టుతో దాదాపు 2 నెలల పాటు పాదయాత్ర నిలిచిపోయింది. 226 రోజుల్లో 3,132 కిలోమీటర్లు తిరగడమే కాకుండా 97 నియోజకవర్గాలను కవర్ చేశారు. అంటే 100 నియోజకవర్గాల్లో పర్యటించాలనే తన లక్ష్యానికి కేవలం 3 దూరంలోనే నిలిచిపోయింది. మొత్తం మీద పాదయాత్ర అంటే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారని చెప్పాలి. ఇక చంద్రబాబు జైలు నుంచి బెయిల్పై విడుదలైన తర్వాత మళ్లీ స్పీడ్ పెంచారు లోకేష్. 2024 ఎన్నికలే లక్ష్యంగా ఫిబ్రవరి 11న శంఖరావం పూరించారు. తన మిత్రపక్షం జనసేనతో కలిసి ఉత్తరాంధ్రలో ప్రజలకు పాలక ప్రభుత్వ అరాచకాలపై ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇదే సమయంలో టీడీపీ మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలైన మహాశక్తి, యువగలం, అన్నదాత, ఇంటింటికి నీరు, బీసీలకు రక్షణ చట్టం,
పూటు రీచ్ వంటి పథకాలను వివరిస్తున్నారు. పాలక ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఏం చేసిందో ప్రజలకు వివరిస్తూ తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది ప్రతి ప్రజా వేదికపై స్పష్టత ఇస్తూ వచ్చారు. భవిష్యత్ సీఎంగా టీడీపీ క్యాడర్ నుంచి ప్రశంసలు అందుకుంటున్న లోకేష్ తాను చెప్పినట్టే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని మట్టి కరిపించారు. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవాలన్నట్టుగా ఈసారి మంగళగిరి నుంచి పోటీ చేసి భారీ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై 91,413 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారు. చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు నారా లోకేష్. ఇది ఇవాల్టి జర్నీ ఆఫ్ ద లీడర్. మరో లీడర్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దూతా మీడియా.